బలరాం నాయక్ గారు. నమస్కారం సార్, శ్రీనివాస్ సార్. అదేవిధంగా రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మా మాజీ ఎంపీ సీతారామన్న గారికి నమస్కారం. అలాగనే మా మిత్రుడికి కూడా నమస్కారం. ముఖ్యంగా అక్కడక్కడ ఫార్మా అనేది పెట్టడం లేదు. ఫార్మా అనేది వీళ్ళకి ఎవరో ఫోక్ చేసి అది మిస్గైడ్లో పట్టిస్తున్నారు. అసలు ఫార్మా అనేది అక్కడ లేదు. ముఖ్యంగా వీళ్ళు పోయినప్పుడు వాళ్ళ మీద, కలెక్టర్ల మీద అటాక్ చేశారు. కాకపోతే కలెక్టర్ కూడా ఎస్టీ కాబట్టి వారు ఏదో పాపం సైలెన్స్గా ఊక్కున్నాడు. మేము 1కి 6th అంతస్తు 1కి రెట్టింపు మేము చేస్తాం. వాళ్ళకి ఎలాంటి రైతులకు మేము అన్యాయం చేయకుండా భూమి సర్వే చేసి సేకరణ చేయని ఇంకా మొదలే పెట్టలేదు. మొదలు పెట్టక ముందు ఇవాళ మా అన్నయ్య కూడా అంటున్నాడు, సీతారామన్న గారు, ఈ భూమికి వాళ్లకు అసలు దానికి ఎందుకు పోవాలి అని అంటున్నాడు. అసలు దానికి సర్వే చేసి ఎక్కడైనా అన్ని జిల్లాలో చేస్తున్నారు, అన్ని జిల్లాల్లో స్కూల్స్ కాలేజీకి ఇస్తున్నారు. అదేవిధంగా ఇది ఒక ఇన్స్టిట్యూట్స్కు ఇంకోటికి ఇవ్వాలనే ఉద్దేశం తప్ప ఫార్మా కంపెనీ అసలు కానే కాదు. అక్కడ ఫార్మా అనేది ఎవరో లేపిండ్రు, ఎవరో మెసేజ్ ఏదో చేసిండ్రు. అయితే అలాంటి పరిస్థితిలో వీళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ అన్ని చోట్ల చేస్తున్నారు. అవసరం ఉండకడ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ చేస్తున్నారు. డెవలప్మెంట్ కొరకు ఏదైనా చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ పార్టీ కొరకు కేటీఆర్ గారు మరి ఆ రోజుల్లో ఎందుకు మరి అప్పుడు ఢిల్లీకి ఎందుకు ఎస్టీ కమిషన్ పంపలేదు? ఆ రోజు మా సీతారామన్నయ్య గారు కూడా ఎంపీగా ఉండే. మరి ఆ రోజు ఏం చేసిండ్రు కేటీఆర్ గారు? సంఖ్యలు లేసి మిర్చి రేట్లు, నేను ఉన్న ఖమ్మం జిల్లాలో, నాకు నైబరే అక్కడ కొంత 3 నియోజకవర్గాలు నాకు కూడా వస్తాయి. ఆ రోజుల్లో కూడా సంఖ్యలు లేసి జైలుకు పంపించారు. ఇక్కడ సింగరేణి కాలరీస్లో అమ్మాయిని రేప్ చేసి పడేస్తే 6 సంవత్సరాల అమ్మాయిని చూసినోళ్ళు లేరు. అదేవిధంగా డాక్టరు వరంగల్లో ఒక డాక్టర్ అమ్మాయిని చూసినోళ్ళు లేరు. మరి ఆ కోణంలో ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. ఇవాళ పార్టీకి ఎందుకు తిట్టాలి? వ్యక్తిగతంగా మీరు చేయలేదు, ఓకే. ఇలా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని ఒక 1 ఇయర్ కూడా ఊకుంటలేడు కేటీఆర్ గారు. కేసీఆర్ గారు మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ కూడా పార్లమెంట్లో కొట్లాడే తెలంగాణ తెచ్చినాం. వీళ్ళేదో పెద్ద పీకి చేసిందేం లేదు. అక్కడ మాట్లాడాలంటే వేరే విధంగా వీళ్ళు చేసిందేం లేదు. తెలంగాణలో పోరాటం చేసినాం మేము. సోనియా గాంధీతో సేమ్ పార్టీలో ఉండి కొట్లాడినాం. ధర్మానికి, న్యాయానికి తెలంగాణ తెచ్చుకుంటాం. కానీ బాగుపడ్డది ఎవరయ్యా? ఇవాళ హరితహారంలో ఏం సంపాదించారు? ఇవాళ కుంభకోణం అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రానికి మొత్తం. ఈ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసిండ్రు మాకు. అదేవిధంగా మేము కూడా 13,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. మేము బస్సు ఫ్రీ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, 6 గ్యారెంటీలు ఇస్తలేరని వీళ్ళు ఒకటి చెప్తున్నారు. అక్కడ పోయి ఎక్కడ మహారాష్ట్రలో పోయి, మహారాష్ట్రలో తెలంగాణ పైసలు తీసుకుపోయి మహారాష్ట్రలో ఇచ్చిన నాయకులు వీళ్ళు కూడా మాకు చెప్తారట టీఆర్ఎస్ వాళ్ళు. ఏ విధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు? నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నువ్వు అమలు చేస్తున్నావు? ఎస్టీలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్టీలో కలవకపోతే మా భూములు, మా జాగలు, మా ఆవులు, గొడ్లు ఆ రోజుల్లో ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్కి ఏం తెలుసు? సరే, మా అన్నయ్య అన్నట్టు అమెండ్మెంట్ మార్చాలి, చట్టానికి మార్పు తేయాలంటే దానికి కొన్ని రకరకాలుగా సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టంలో మనం అందరం కలిసి పోరాడితే చట్టానికి అది వేరు, అందరూ కలిసి పోరాడవచ్చు. ఆ పార్టీ ఏం లేదు, ఈ చట్టాలు ఎస్టీల చట్టాలన్నీ మార్చమని మనం అందరం కలిసి పోరాటం చేస్తే తప్పేం లేదు. దాంట్లో పోరాటం చేద్దాం, అది వేరు కదా, తప్పకుండా చేద్దాం. కానీ అక్కడ కలెక్టర్ గారు ఈ విషయంగా అక్కడ డప్పు పంజనామా చేయలేదు, ఆ ల్యాండ్ల సర్వే చేయలేదు. చేయకముందే వాళ్ళు అక్కడ అల్లరి చేయడం. అక్కడ ఏంటంటే అక్కడ ఒక రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారు. వారి గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ 100 ఎకరాలు ఉందో 50 ఎకరాలు ఉంది. దానికి ఏదో విధంగా ఆయన తీసుకోవాలని ఉద్దేశపూర్వకంగా మా బంజారా సోదరులను వాడుకొని వీళ్ళు జైలుకు పోయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏ మాత్రం వాళ్ళకి ల్యాండ్ లేదు. అక్కడ జైలుకు పోయిన 7-8 మంది ఉన్నారే, వాళ్ళకు ల్యాండే లేదు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో చేసేనట్టు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా, అదేవిధంగా గౌరవనీయుల సీఎం గారికి బ్లేమ్ చేయాలనే ఉద్దేశం, వారికి ఒక తప్పుగా చూపించాలి స్టేట్లు అనే ఒక ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక పెద్ద నాయకులకు అందరూ కూడా అదేవిధంగా
ఇవాళ అదే మరి అదే రోజు ఎస్టీ కమిషన్ ఎందుకు పంపలేదంటే ఇన్ని ఘోరాలు చేసినప్పుడు లాస్ట్ టైంలో సత్యవతి వాళ్ళ అధికారుల నుండి వాళ్ళంటే పంపుతారు. అందుకని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ పోయారు. అధికారుల నుండి పంపుతారా? కాదు వీళ్ళు అధికారంలో ఉండి పంపలే కాదు, న్యాయం ఏ విధంగా చేయాలని అదే మీరు మీ ప్రశ్న జడ్జిమెంట్ అదే కదా. అదే అంటే ఎస్టీలు అంటే ప్రేమ లేదా ఉందా అనేది మీరు అనేది. వాళ్ళకి ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళ ప్రతిపక్షం రాని ఎస్టీ మీద ప్రేమ పుట్టినట్టుగా నటిస్తున్నారని మేము నటిస్తున్నారు కాదు, బ్యాక్గ్రౌండ్ లో నడిపిస్తున్నారు. ఇవాళ బ్యాక్గ్రౌండ్ లో మా పార్టీని బ్లేమ్ చేయాలని చూపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసిన ఒకవేళ బ్లేమ్ చేసే ఉద్దేశం ఇలా సీఎంకు బ్లేమ్ చేసే ఉద్దేశం కేటీఆర్కు ఉంటే సవాల్ చేద్దాం రాబోయే కాలంలో. నువ్వు ఎంత అప్పులు చేసినావు, చేసినావు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా తీసుకెళ్ళినావు అది మేము మొత్తం ప్రూఫ్ చేస్తాం. మేము కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అని పోయి అక్కడ పోయి చెప్పడం